సో సాయి పల్లవి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్పడానికి ఏం లేదు సార్, ఆవిడ చాలా బెస్ట్ పర్ఫార్మర్, చాలా మంచి యాక్టింగ్. మనం అమరంలో చూసాం, ఇప్పుడు దీంట్లో చూసాం, చాలా మంచి యాక్టింగ్ చేస్తారు ఆవిడ. అవును. ఆవిడతో తక్కువ సీన్లు ఉన్నాయని ఇది కానీ, లేకపోతే ఎక్కువ సీన్లు ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. అదేలే. సో మామూలుగా ఆమె కూడా మా బావలు మాట్లాడతారా? బాగా మాట్లాడుతారు. ఆమె ఇంట్రావర్ట్ ఏం కాదు ఆమె. ఆవిడ కాదు, ఆవిడ చాలా నవ్వుతూ ఆవిడ ఉన్నారంటే చాలా జోష్గా ఉంటుంది ఓకే సెట్ మొత్తం. ఓకే, నిన్ను ఏమైనా పలకరించేది? హాయ్ హాయ్ బాను, బాను అని కాదు, హాయ్ ఏం చేస్తున్నావు ఏంటి, ఇలా నార్మల్గా ఉన్నారు. ఓకే, అంటే నువ్వు మామూలుగా నీ వరకు చూసుకొని వచ్చేస్తావా, లేకపోతే గత మాట్లాడే ప్రయత్నం చేస్తావా నువ్వు వాళ్ళతోటి? మాట్లాడడం అయితే చేస్తాను సార్, అప్పుడప్పుడు నేను మాట్లాడడం. ఓకే, హాయ్ మ్యామ్, ఇలాగా మీ సినిమా చూసాను బాగుంది, ఇలాగ చిన్నగా మాట్లాడుతూ ఉంటా. అదే. సో మామూలుగా అయితే అంటే నువ్వు అసలు సినిమా యాక్టర్ కాదనుకో, మామూలుగా ఒక స్కూల్ గోయింగ్ కిడ్ అనుకుంటే, మామూలుగా స్కూల్ గోయింగ్ కిడ్స్కి కానీ లేదా కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది సినిమా స్టార్స్ అంటే. అవును సార్. సో నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు నువ్వు వన్ ఆఫ్ ది ఒక పార్ట్ అయిపోయావు కాబట్టి నీకు అలాంటి ఫ్యాసినేషన్స్ ఉంటాయా? ఇంకా పలానా వాళ్ళతో ఈరోజు మనం పని చేయబోతున్నాము, సాయి పల్లవి గారితో ఫస్ట్ టైం చేయబోతున్నాము, నాగచైతన్యతో ఫస్ట్ టైం చేయబోతున్నాం, వీళ్ళని కలుసుకోవాలి, సో మనది ఒక డ్రీమ్ నిజం కాబోతోంది అలా ఎప్పుడైనా అనిపించేదా ఎట్లా నీకు? ఫస్ట్లో అనిపించేది సార్, అంటే ఇప్పుడు అందరితో చేస్తూ ఉంటే అది చేస్తున్నాము వీళ్ళతో బాగుండాలి ఇది ఉంటుంది కానీ, బట్ అప్పుడు మనం వీళ్ళతో చేస్తున్నాం, మనం నచ్చిన హీరోస్తో చేస్తున్నాం, ఇలాగా అందరు హీరోస్తో చేస్తున్నాం, మనం స్క్రీన్ మనకి నచ్చిన హీరోస్ మనం స్క్రీన్ మీద చూసిన హీరోస్తో చేస్తున్నాము, బాలకృష్ణ గారు కానీ వీళ్ళతో చేస్తున్నాం కదా. సో అప్పుడు బాగా అనిపించేది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం నువ్వు అందులో అయిపోయావు కాబట్టి అలవాటు అయిపోయేటప్పటికి కొంచెం ఎంతూజియాజం అనేది కొంచెం తగ్గింది కదా మొదట్లో ఉన్నంత. సో ఇప్పుడు నువ్వు కూడా ప్రతిరోజు మనం ఎంతో కొంత ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనం సాధిస్తూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం కాబట్టి అవి కూడా కొంచెం తగ్గుతూ వస్తాయి అనుకుంటా. ఇది మనం వాళ్ళు చూసి అరే మనం వీళ్ళతో చేయబోతున్నామే, వీళ్ళకి దగ్గరగా ఉండబోతున్నామే, వీళ్ళతోటి కలిసి పని చేయబోతున్నామే అనేటువంటి ఒక క్యూరియాసిటీ అనేది కొంచెం తగ్గుతుంది, అట్లాగే అనిపిస్తూ ఉంది. సో మొత్తం నీకు సినిమాలో హైలైట్ అంటే నీకు ఏమనిపించింది? తండేల్ అన్ని హైలైట్స్ సార్. నాకైతే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ హైలైట్ అనిపించింది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, సాయి పల్లవి నాగ చైతన్య. చాలా డైరెక్టర్ గారు మనకు తెలిసిందే నేషనల్ అవార్డ్ మూవీ డైరెక్టర్ గారు ఆయన. సో అందరూ బాగా చేశారు. నాకు ప్రతి ఎలిమెంట్ బాగా నచ్చింది సార్, ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతిదీ నాకు బాగా నచ్చింది సార్. ఓకే, చందు మూండేటి గారితో ఫస్ట్ టైమే కదా మీరు పనిచేయటం. సో ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్? ఎలా అనిపించింది? అన్నీ విడమర్చి చెప్తారా, లేకపోతే అంటే ఈజీగా అర్థమైపోయేది ఎలా చేయాలి అంటే అనేది ఆయనతో? చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్తారు సార్, అది ఏం జరగబోతుంది అనుకొని చెప్పి. ఫర్ సపోజ్ సీన్ ఉంది, ఇట్లాగా అందరు క్రౌడ్ ఉన్నారు, మీ ఆ బ్యాండ్స్ని కొడుతున్నారు, మీరు ఇలా వెళ్ళాలి, ఇంత ఇది ఉండాలి అని చెప్తే ఆయన ఫేస్ చూస్తే ఆ ఇంటెన్సిటీతో చెప్తారు, మాస్క్ చేసి మైక్తో చెప్తూ ఉంటారు. అది ఆయన వాయిస్ మీ వాయిస్ లాగానే ఒక గూస్ బంప్స్ వస్తుంది ఆయన వాయిస్ కూడా. అవునా? చాలా చాలా అర్థమైపోయింది సార్. మీరు ఒకసారి మనం ఏం చేయాలి నెక్స్ట్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, సో మొత్తం అంతా చెప్తారు. ఓకే, ఫస్ట్ ఏం జరిగింది, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, సో ఈ మధ్యలో ఇలా జరిగింది, ఇది అనుకొని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అది కరెక్ట్గా ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్గా వాళ్ళకి కరెక్ట్గా అర్థమైపోయింది. ఓకే, డైరెక్టర్ గారికి ఇలా కావాలి అనుకుని చెప్పి మనకు అర్థమైపోయింది సార్ చందు గారు. ఓకే, సో అందువల్ల హ్యాపీగా జరిగిపోయింది. ఈ మొత్తం యూనిట్లో నీకు బాగా ఎక్కువగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అందరూ ఫ్యామిలీ అని చెప్పారు కానీ ఆ ఫ్యామిలీలో కూడా మనకు బాగా క్లోజ్ అయ్యే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు కదా, అలా మొత్తం సార్ అందరూ ఒక్క పేరు ఒక్కళ్ళని లేరు, ప్రతి ఒక్కళ్ళు ఒక వాళ్ళ బ్రదర్ లాగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగానే చూసుకున్నారు. వాళ్ళు అసలు చాలా మంది, మీకు పైన తెలిసిన వాళ్ళది మహేష్ అన్న వాళ్ళు కానీ, సందీప్ చరణ్దీప్ గారు కానీ, నరేన్ గారు కానీ, వాళ్ళు మాతో ఉన్నారు.
వాళ్ళు ఇంకా మీకు తెలియని వాళ్ళు వచ్చేసరికి శివ అన్న, ఓకే, శివ అన్న, ఇంకా కృష్ణ గారు, ఆయన కృష్ణ, ఇంకా సుప్రీత్ అని చెప్పి, వీళ్ళు ముగ్గురు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ 22 మందిలో ఉన్నవాళ్ళే అంతా. వీళ్ళు కూడా వాళ్ళకి అవసరం లేదు నాతో మాట్లాడడం కానీ ఇది చేయడం కానీ, నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళలాగా చూసుకోవడం వాళ్ళకి అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడం, అరే ఇది ఇది చెప్పడం, ప్రతిదీ. ఒక సీన్ ఉంది, పడిపోయే షాట్ ఉంటుంది కదా సార్, పడిపోయే షాట్ అప్పుడు కూడా నేను చిన్న ఇది చేస్తే వాళ్ళందరూ వచ్చి చెప్పారు కూడా. మా డాడీ కూడా చెప్పలేదు, వాళ్ళు వచ్చి అరే ఇలాగా కాదు, నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, ఆయన వచ్చి పట్టుకున్న తర్వాత ఆయన పట్టుకోగానే ఇంకా ఇదెందుకు చేస్తున్నావు, ఇంకా పని చేయకూడదు కదా అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. నాకు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా కానీ వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, శివ అన్న కానీ. నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళ చూస్తున్నందుకు. అంటే ఇంకా నీకు బెటర్ గా రావాలి ఆ సీన్, నువ్వు ఇంకా బెటర్ గా చేయాలని వాళ్ళు కూడా అనుకోవడం. సో అందరూ నాకు మంచి ఫ్యామిలీ దొరికిందని అని అనిపించింది. అవును సార్. సో మొత్తానికి తండేల్ అనేది ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎక్కడ అంటే ఇప్పుడు ఆ పడే సీన్ ఏదైతే ఉందో అది కాకుండా నీకు ఎక్కడైనా రిస్కీ షాట్లు అనేవి అనిపించాయా నీకు? అదేనా అన్నిటికంటే మెయిన్ రిస్కీ షాట్ అదే కదా, వాటర్ లో. ఇంకొకటి ఆ జెండా సీన్, ఈ రెండు మెయిన్. ఇప్పుడు ఆ సీన్ ఉంది కదా, ఏది వాటర్ లో పడిపోయే సీన్. అవును సార్. ఆ వాటర్ ఏం వాటర్ అదంతా ఒక పాండ మొత్తం అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాటర్ లేదా కదా, లేదు సార్. చిన్న బెడ్స్ వేసారు మాకు ఇదిగా ఉండడానికి, బెడ్స్ వేసారు అండ్ బ్లూ మ్యాట్ వేసారు అండ్ అలా క్రియేట్ చేశారు. ఎక్కువగా వాటర్ మొత్తం మనం చూపించారు, వాటర్ మొత్తం VFX ఏదైతే ఆయన లోపలికి వెళ్ళేది, వాటర్ లోపలికి వెళ్ళేది, లోపల నుంచి బయటకు వచ్చేది ఈజ్ వాటర్ ఉండే. మిగతావంతా CGI, అవి కూడా CGI బ్యాక్గ్రౌండ్ షాట్స్ కానీ అంతా. ఓకే, నువ్వైతే వాటర్లో ఎక్కడ ఎప్పుడు చేయలేదు అసలు? లేదు సార్. ఓకే, అంతా కూడా మాకు చూపించింది అంతా కూడా మాయాజాలం ఇదంతా కూడా. నువ్వు వాటర్లో పడిపోయి మాయాజాలం కదా. అవును, అదే నీకు ఇదంతా అలవాటు అయిపోతా ఉందో, ఇలా ఉంటుంది. సో మనకి తెర మీద చూసేది ఒకటి, యాక్చువల్గా రియల్గా చేసేది ఒకటి అని చెప్పేసి. యాక్చువల్లీ మేము ముందు నుంచే వాటర్ ఉండిద్ది అని అనుకున్నాం. వాటర్ బ్లూ మ్యాట్ అయితే కన్ఫర్మ్ గా ఉండిద్ది అని అనుకున్నాం. బట్ వాటర్ ఉండదు అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు. ఓకే, వాటర్ లేకపోయేసరికి కొంచెం హ్యాపీయే. ఎక్కువగా తడిచేది పైన ఆల్రెడీ తడుస్తున్నాం, ఇంకా తడుస్తాం కదా. ఓకే, అందువల్ల. సో వీళ్ళు డబ్బులు బాగానే ఇచ్చారా నీకు? తెలియదు సార్, అంతా నాన్నగారు చూసుకుంటారు. అసలు నీవు అసలు ఆ తలనొప్పి ఏం పెట్టుకో అయితే. నాకెందుకు సార్ అసలు అదే డబ్బుల గురించి ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాను నేను? మంచిగా వెళ్ళానా, షూట్ చేసుకున్నానా, మాట్లాడానా, తిన్నానా, వచ్చానా, చదువుకున్నానా, అయిపోయింది. ఓకే, అంటే నీకు ఈ ఫుడ్ ఇదంతా కూడా అక్కడ లొకేషన్ లో వాళ్ళు పెట్టేదే తింటారా, లేకపోతే ప్రొడక్షన్ ఫుడ్? అప్పుడప్పుడు నాకు ఏమైనా తినాలనిపిస్తే నేను స్నాక్స్ తెచ్చుకుంటా, లేకపోతే వాళ్ళే స్నాక్స్ ఇస్తారు. అండ్ ఆర్ ఎల్స్ నాకు ఎప్పుడైనా బాగోపోతే నా ఇంటి నుంచి నేను అప్పుడప్పుడు తెచ్చుకుంటా. ఓకే, నీకు ఒంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందంటే బయట తింటే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అప్పుడు అమ్మ క్యారేజ్ ఇస్తుంది అనమాట. నీకు ఎక్కడ ఫుడ్ బాగా నచ్చుద్ది? అమ్మ ఫుడ్ నచ్చుద్దా లేకపోతే ప్రొడక్షన్ ఫుడ్డా? కష్టం అంతే సార్. అంటే ఎప్పుడు అక్కడ ఎక్కువగా ఉన్నాం, ఇక్కడ ఎక్కువగా ఉన్నాం, రెండో బాగానే అనిపించింది. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడే యాక్టర్ అయిపోయావు, నీ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న ఫీలింగు, నీ స్కూల్ మిస్ అవుతున్న ఫీలింగు, అట్లాంటిది ఏదైనా అనిపిస్తుంటుందా ఈ చేస్తున్న షూటింగ్లో ఉన్నంతసేపు? ఫస్ట్లో అనిపించేది సార్, వీళ్ళతో మిస్ అవుతున్నాం ఇది అని. చికాకుగా కూడా అనిపించేదా? అంటే ఆ వాతావరణం ఎందుకు అంటే ఒక్కోసారి టేకుల మీద టేకులు చేయాల్సి రావచ్చు. భయం వేసేది సార్. చికాక్ కాదు కానీ అప్పట్లో చికాకు అలా ఏమి ఉండదు కానీ భయం వేసేది. టేకుల్స్ అంటే మనం ఏం తప్పు చేస్తున్నామా, మన తప్పు ఉందా అంటే మనకు చెప్పరు కదా. అవును, వేరే వాళ్ళు తప్పున్నా కానీ ఏంటి మనం ఇలా చేస్తున్నాం ఏంటి అని తెలియదు కదా. అక్కడ అప్పుడు ఇలా అయ్యేది. ఇంకా ఫ్రెండ్స్ని మిస్ అయ్యేదంటే అప్పుడు మిస్ అయ్యేవాడిని. ఇప్పుడు కాల్స్లో అయినా మాట్లాడుకోవచ్చు, ఫోన్స్ వస్తున్నాయి. సో అంతకేం లేదు, వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటాం. ఎంతైతే 2 రోజులు ముచ్చట్లు ఏదైతే ఉంటాయో వన్ డేలో ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడుకోము. నువ్వు ఏ స్కూల్ చదువుతుంది? నేను న్యూటన్ టెక్నో హై స్కూల్ సార్. న్యూటన్ టెక్నో హై స్కూల్ అక్కడ దగ్గరలోనే, మోతీనగర్ దగ్గర. పర్వత్ నగర్. ఓకే, నీ ఇంటి దగ్గర అయితే. ఓకే,
వాళ్ళందరూ కూడా నీ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ స్కూల్ మేట్స్ అందరూ కూడా నువ్వు ఒక యాక్టర్ అయిన తర్వాత వాళ్ళు నేను ఎలా చూస్తుంటారు? మామూలుగానే చూస్తారా, లేకపోతే మనవాడు యాక్టర్ అని చెప్పి? వాళ్ళు ఫ్రెండ్స్ లానే చూస్తారు. నాకు అలా చూడడం కూడా నచ్చదు. ఓకే, నిన్ను సపరేట్గా చూడటం నచ్చదా? ఒక సెలబ్రిటీ లాగా చూడటం నచ్చదా? మా టీచర్స్ కూడా నాకు మా టీచర్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నన్ను వేరే స్కూల్స్ గురించి అంటే నాకు తెలిసినంత చెప్తున్నా, వేరే ఎవరైనా యాక్టర్స్ నాలాంటి వాళ్ళు ఎవరైనా యాక్టర్స్ ఉంటారు, తన్ని కొంచెం ఇదిగా చూసి తిన్ని డౌన్గా చేసి చూసి వీళ్ళందరినీ చూసేసరికి వాళ్ళ కోపం వస్తుంది. వేరే వీటి స్పెషల్ ఇవి అని, అది ఫ్రెండ్షిప్కి ఇలా ఫ్రెండ్షిప్ అనేది ఇలా తెగిపోయింది. నా టీచర్స్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, ఎలాగైతే వాళ్ళని చూసుకుంటారో వాళ్ళు నన్ను అలాగే చూసుకుంటారు. నువ్వు కూడా అలా కోరుకో, నన్ను ఏదో స్పెషల్ గా చూడాలి, అలా ఉండాలని కూడా నువ్వు అనుకోవాలి. అసలు అందరిలో ఒకడిని నేను కూడా. అయితే ఏదో ఛాన్స్ వచ్చాను. స్కూల్కి వచ్చినప్పుడు ఐఎమ్ ఆల్సో ఎ స్టూడెంట్, అంతే. నేను స్టూడెంట్ అన్నప్పుడు స్టూడెంట్, షూటింగ్కి వచ్చిన తర్వాత నేను యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్, అదంతా పక్కన పెడితే నేను స్కూల్కి వచ్చినప్పుడు జస్ట్ స్టూడెంట్. ఓకే, స్కూల్కి వచ్చి చదువుకోవడానికి అంతే. సో మనం కూడా ఏంటంటే మనం యాక్టర్ అయిపోయాం, సెలబ్రిటీ అయిపోయాం అనేది ఒక తలపొగరు అనేది పెట్టుకోకుండా, గర్వం అనేది చూపించకుండా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు అది ఉండాలి. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చిరంజీవి గారు చెప్తూ ఉంటారు కదా, అలా ఉన్నామంటే రేపు నీకు కూడా నీ సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. నిన్ను అభిమానించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అదే కనుక మనం కనుక హెడ్ వెయిట్ చూపించామంటే అది మనకి ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి మనకి ఇంకా రాబోయే రోజుల్లో అది మనకి రివర్స్ రేపు పొద్దున మనకి ఎఫెక్ట్ అవుతుంది, మన కెరీర్కి కూడా ఎఫెక్ట్ కావచ్చు. సో అందువల్ల మనం ఎంత ఎదుగుతున్నా కానీ, నటుడుగా మనం ఎదుగుతున్నా కానీ, మంచి పేరు వస్తున్నా కానీ సింపుల్గా ఉండటం, అంతే హంబుల్గా ఉండటం. హంబుల్నెస్ అనేది వదులుకోకుండా ఉంటే మనకు స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు, మనకు మనం అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ఎక్కువ మంది అభిమానించారంటే అదే మన గ్రోత్. అలా మీ కెరీర్ కూడా అది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు తండేల్లో కిట్టు క్యారెక్టర్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కదా, అలా గతంలో మీరు ఇప్పటి వరకు చేసినటువంటి టోటల్గా ఏమైనా లెక్క పెట్టుకున్నారా? ఎన్ని చేసి ఉంటారు సినిమా? 60 అబోవ్ ఉంటాయి సార్. 60 అబోవ్. ఓకే. సో ఈ 60 అబోవ్లో మీకు బాగా నచ్చింది, మంచి పేరు తెచ్చినాయి అంటే ఏం చెప్తారు? ప్రతి ఫిలిం పేరు తెచ్చింది సార్, కానీ కొన్ని ఫిలిమ్స్ వచ్చేసరికి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ, గమనం, సోపతులు, విమానం. ఓకే, అట్లా విమానమా? ఉత్తమ విమానమా? ప్రేమ విమానం. ఓకే, రైట్. విమానం కానీ ఇట్లా ప్రతి ఫిలిం కూడా బాగా అప్రిసియేషన్ వచ్చింది. ఓకే, చేసిన ప్రతి సినిమాకి వచ్చింది, బట్ వీటికి కొంచెం ఎక్కువగా వచ్చింది. ఓకే, సోపతులు కానీ, గమనము, ఈ రెండు కొంచెం ఇలాగే కొంచెం తండెల్లానే కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ ఉండేసరికి అవి కూడా బాగా ఎక్కువగా అందరికి జనాలకి కూడా నచ్చింది. అలా అదే. సో ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు చూసుకుంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నీకు? అలా వరుసగా అంటే 4-5 ఇయర్స్లోనే కదా నువ్వు ఈ 60 మూవీస్ చేసింది? 9 ఇయర్స్ అయిపోయిందా యాక్టర్ అయ్యి? సినిమా యాక్టర్ అయ్యి? అవును సార్. ఓకే, ఫస్ట్ ఫిలిం ఏది? ఒక్క క్షణం సార్. ఒక అల్లు శిరీష్ది? అవును సార్. ఓకే, 9 సంవత్సరాలు అయిపోయింది ఒక్క క్షణం వచ్చేసి. ఓకే, రైట్. అందులో విఏ ఆనంద్ కదా డైరెక్టర్? అవును సార్, అవును. వెరీ ఫస్ట్ ఫిల్మ్ అది. సో అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు మోర్ దాన్ 60 అనమాట. అయితే అందులో KGF 2 అనేది కూడా మంచి పేరు తీసుకొచ్చింది కదా. అవును సార్. అందులో నటించినటువంటి ఏకైక తెలుగు అబ్బాయి అని చెప్పేసి తెలుగు యాక్టర్ అని కూడా మిమ్మల్ని చెప్పుకున్నట్టున్నారు అప్పుడు. అవును సార్, అవును. సో అంటే బీయింగ్ పార్ట్ KGF 2లో ప్రశాంత్ నీల్ గారితో ఏమన్నా మీకు ర్యాపో వచ్చిందా? ఏమన్నా గుర్తు? ఆయన చాలా, ఇప్పుడు నేను వెళ్ళినా కానీ భాను నన్ను షూట్లో ఉన్నప్పుడు భాను అనుకొని పిలిచేవారు సార్. వేరే వాళ్ళని కూడా టమాటో ఇలా వేరే పేర్లు పిలిచేవారు, నన్ను మాత్రం భాను అనుకొని పిలిచేవాళ్ళు. ఆ భాను సైడ్ ఉన్న వాళ్ళు టమాటోని, భాను రైట్ సైడ్ ఉన్న వాళ్ళని వీళ్ళని మార్చండి ఇలా అనేవారు. ఓకే, అలా భాను అనే పేరు లేకపోతే ఇలాగా వచ్చి భాను ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా ఏంటి, ఇలాగ మాట్లాడేవారు. క్రికెట్ ఆడేవాళ్ళం. అంత మంచి ర్యాప్ అయితే వచ్చింది సార్ KGF. అంత పెద్ద డైరెక్టర్ తోటి మంచి ర్యాప్. అవును సార్. మరి ఇప్పుడు ఈ డ్రాగన్ అనే సినిమాలో నీకు ఆఫర్ ఏమి ఇవ్వలేదా సారు? కలవలేదు సార్. వెళ్తుంటే ఇచ్చుండేవారేమో, కలవలేదు ఫస్ట్. ఓకే,
తెలుసుగా సినిమా చేస్తున్నారు, Yeah, జూనియర్ yes, ఎన్టీఆర్ yes, sir, తోటి yes, sir. సినిమా చేస్తున్నారు అనేది కలవాలి, కలుస్తాను. తొందరలో కలుస్తారు. ఎస్ ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇంకా షూట్ అయితే ఇంకా మొదలవ్వలేదు కదా. ఎస్ అదే